మనల్ని ఆలోచింపజేసే ఒక చిన్న కథ. సారీ నాన్న. ఓ వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటుండగా అతని 5 ఏళ్ల కూతురు అక్కడికి వచ్చింది. చేతికందిన ఓ రాయి తీసుకుని కారుకి ఒకవైపు ఏవో గీతలు గీసింది. కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్ళి ఆ చిన్నారి పాపను విసురుగా తోసేశాడు. అంతేకాదు, ఆ తప్పుకి శిక్షగాను అన్నట్లుగా ఆ పాప చేతివేళ్ల మీద కర్రతో చితకబాదాడు. కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తమోడుతున్న కూతురి చేతులు చూసి ఆమెను తీసుకుని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తాడు. అక్కడి వైద్యులు పాప వేళ్లను సరిచేయడానికి చాలా కృషి చేశారు. కానీ తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారి చేతివేళ్లు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె 2 చేతుల వేళ్లను తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు. శస్త్రచికిత్స పూర్తయింది. ఆ పాపాయి 2 చేతులకి కట్లు కట్టేశారు. మెలకువ వచ్చాక పాపాయి, నాన్న, నీ కారు పాడు చేశాను, సారీ నాన్న అని చెప్పింది తండ్రితో. మళ్ళీ కాసేపటి తండ్రి వైపు తిరిగి, నా వేళ్ళు మళ్ళీ ఎప్పటికి పెరుగుతాయి నాన్న అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబు లేదా తండ్రి దగ్గర. నోటి మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడాపెడా తన్నడం మొదలుపెట్టాడు. కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు. అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసకమసగ్గా అక్షరాలు కనిపించాయి. కారు మీద కూతురు గీసిన గీతలు అవేనని అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేళ్లు పోగొట్టానన్న సంగతి మనసుకు తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి రాసింది ఏంటంటే, డాడీ ఐ లవ్ యూ అని. యాంగర్కి డేంజర్కి అంటే కోపానికి వినాశానికి ఒక అక్షరమే తేడా అని మర్చిపోకండి. అందుకే కోపంలో ఏదైనా పని చేసే ముందు ఒక క్షణం ఆలోచించండి.